హాయ్ గైస్, ఈ రోజు మనం ద ప్లేయర్ దట్ కెనాట్ లెవెల్ చాప్టర్ 11. మన హీరో వచ్చేసి ఉల్ఫ్ ను అడ్డంగా వస్తాడు. మన హీరోకి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మన లూ వచ్చేసి బ్లూ ఉల్ఫ్ బ్లడ్ అబ్జర్వ్ చేసుకున్నాడు అనమాట. బ్లూ ఉల్ఫ్ అంటే ఇప్పుడు చంపించాలి ఆ ఉల్ఫ్ అనమాట. ఆ బ్లడ్ వచ్చేసి మన లూ వచ్చేసి అబ్జర్వ్ చేసుకున్నాడు అనమాట. తర్వాత మన హీరో ఇంకా కొన్ని ఉల్ఫ్ చంపుతాడు అనమాట లూతో ఇల్తో. అలా మన హీరో ఎల్ కత్తితో చంపిన మన హీరోకి నోటిఫికేషన్ అనమాట. ఎల్ వచ్చి డెవలప్ అయితే నోటిఫికేషన్ అనమాట. ఎందుకంటే మన హీరో ఉల్ఫ్ చంపారు కాబట్టి. తర్వాత ఉల్ఫ్ సడన్గా వచ్చేసి మన హీరోని కొరుకుదాని ట్రై చేస్తాను. అలా కొరుకుదానిప్పుడు బర్న్హార్డ్ షీల్డ్ దాని వల్ల రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. దాని వల్ల దాని పళ్ళు అవుతాయి అనమాట ఉల్ఫ్ టీ. తర్వాత మన హీరో ఉల్ఫ్ చంపి తర్వాత మిగతా ఉల్ఫ్ కూడా చంపుతాడు అన్నమాట స్పీడ్ గా. మన హీరో అక్కడ ఉల్ఫ్ నుంచి చంపిన తర్వాత మన హీరో కూర్చున్నాడు అనమాట సాట. సరే కొంచెం విశ్రాంతి తీసుకున్నా ఉంటాడు మన హీరో వచ్చేసి. మన హీరో తన వాచ్ చూసాడనమాట టైం అయిందని. మన హీరో తన వాచ్ చూసి ఇలా అనుకున్నాడు అనమాట, నేను ఇప్పటికి ఇక్కడికి వచ్చి 5 గంటలు అయింది అనుకుంటాడు మన హీరో వచ్చేసి. అంటే మన హీరో గేట్ లోకి వచ్చి జస్ట్ 5 గంటలు మాత్రమే అయిందనమాట. తర్వాత మన హీరో వచ్చేసి ఇలా అనుకున్నాడు అనమాట తనలో, అంటే ఇది ఎందుకు నాకు ఎంతో కష్టంగా అనిపించలేదు, ఎందుకంటే ఇది ఫ్రాంక్ గేట్ కాబట్టి. మన హీరో వచ్చేసి గేట్ లో నేను ఉల్ఫ్తో ఫైటింగ్ చేస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఏదో ఆక్స్ తో ఫైటింగ్ చేస్తాను అనిపిస్తుంది అనమాట. అంతే మన హీరోకి అంత ఈజీగా అనిపిస్తుంది అనమాట. అది వచ్చేసి పెద్ద కష్టంగా అనిపించలేదు అనమాట మన హీరోకి ఉల్ఫ్ చంపడం. తర్వాత మన హీరో వచ్చేసి తను తెచ్చుకునే ఫుడ్ ని తింటాడనమాట. మన హీరో ఇలా అనుకుంటాడు అనమాట, నీకు నా పొజిషన్ తో రావడం చాలా కష్టం, కానీ ఎట్లో లక్ వాళ్ళు వచ్చాను గేట్ లో అనుకుంటాడు మన హీరో వచ్చేసి. మన హీరో తన మనసులో అనుకుంటాడనమాట, నేను ప్లేయర్ ర్యాంక్ కావాలనుకుంటాను. మన హీరో లెవెల్ 1 కాబట్టి ఇంకా ప్లేయర్ ర్యాంక్ కాదనమాట. అందుకని మన హీరో ప్లేయర్ ర్యాంక్ కావాలనుకుంటాడు అనమాట. తర్వాత మన హీరో అనుకుంటాడు అనమాట, అంటే ఒక ప్లేయర్ ఎలా చెక్ చేశారంటే ఎక్విప్మెంట్ లేకుండా ఎంత ఏం వస్తువు లేకుండా చెక్ చేశారన్నమాట ఒక ర్యాంకర్ గా చెప్తున్నాను మన హీరో అండి. ఒకవేళ అలా చెక్ చేసేప్పుడు నేను నా యూస్ పక్కన పెట్టాను అనుకో, నేను అంత స్ట్రాంగ్ గా అనిపించాను అనమాట. అప్పుడు నేను ప్లేయర్ కాలేనమాట మన హీరో అనుకుంటాడు అనమాట. నేను ప్లేయర్ గాని విషయానికి వస్తే టైజిక్ కూడా ఏం సాయం చేయాలని మన హీరో అనుకుంటాడు అనమాట. అలా మన హీరో అనుకుంటాడు అప్పుడు ఎలా వచ్చేసి, మాస్టర్ ఒకసారి మీ అబిలిటీస్ అని అడ్వాన్స్ అయ్యానుకో, అప్పుడు మీరు ఎంత దూరంలో కూడా మా లింక్ అని మీతో చెప్తాను అనమాట ఎలా చేసేప్పుడు. అప్పుడు మన హీరో ఉండి నేను కూడా అలా కావాలనుకుంటున్నాను, కానీ నాకు తెలియదు ఎట్లా అడ్వాన్స్ కావాలని అని మన హీరో అంటాడు అన్నమాట వీళ్ళతో. తర్వాత మన హీరో వచ్చేసి ఆలోచిస్తాడు అన్నమాట దేని గురించి ఎలా అడ్వాన్స్ కావాలని చెప్పేసి. మన హీరో ఎంత ఇచ్చినా మన హీరోకి అర్థం కాదన్నమాట ఎలా అడ్వాన్స్ కావాలని చెప్పేసి. అలా మన హీరో ఆలోచిస్తూ లూజ్ స్టేటస్ వచ్చాడు అనమాట మన హీరో వచ్చేసి. ఇప్పుడు లూ లెవెల్ వచ్చేసి లెవెల్ 17 అనమాట. స్కిల్ వచ్చేసి ఎక్సర్సైజ్ క్యానిబలిజం. ఆ క్యానిబలిజం స్కిల్ అనేది మన హీరో లూ వచ్చేసి లాస్ట్ టైం పోయింటే గేట్ లో అప్పుడు వచ్చింది అనమాట ఆ స్కిల్ అనేది. ఆ మన హీరో చూస్తుంటాడు అనమాట, ఏంటి క్యానిబలిజం అని మన హీరో చూస్తుంటాడు అనమాట. అంటే ఆ స్కిల్ ఏంటంటే మన లూ వచ్చేసి చంపింటాలే వాళ్ళని తినాలన్నమాట. అలా తిన్నప్పుడు వాళ్ళని వచ్చేసి ఈగోలా వస్తాడు అనమాట. అంటే దాంట్లో సక్సెస్ కావచ్చు అలాగే ఫెయిల్ కూడా వచ్చు అనమాట క్యానిబలిజం లో. ఇది ఆ స్కిల్ వచ్చేసి. అలా మన హీరో చూస్తూ లేచి తర్వాత సరే మన రెస్ట్ తీసుకుని చాలు మనం వెళ్ళాలనుకుంటాడు మన హీరో వచ్చేసి. అప్పుడు మన హీరో ఏం చేస్తా అంటే మన హీరో ఉల్పుని చంపింటాలే అప్పుడు క్రిస్టల్స్ చంపింటాలే ఆ క్రిస్టల్స్ అన్ని మన హీరో తీసుకుంటాడు అనమాట. ఆ క్రిస్టల్స్ అన్ని మన హీరో బ్యాగ్ లో వేస్తాడనమాట. మన హీరో చూస్తాడు ఏంటి బ్యాగ్ మొత్తం నిండిపోయిందని చూస్తున్నాడు అనమాట మన హీరో. మన హీరో వచ్చేసి ఏంటి కొన్ని క్రిస్టల్స్ లోనే బ్యాగ్ మొత్తం నిండిపోయిందా, అయితే నేను ఎలాచ్మెంట్ మ్యాజిక్ బ్యాగ్ లో ఉంటాడు మన హీరో వచ్చేసి. అంటే ఎలాజిక్ మ్యాజిక్ బ్యాగ్ అంటే దాంట్లో ఎక్కువ స్పేస్ వస్తుంది అనమాట, ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట చాలా వస్తువులు. తర్వాత మన హీరో వచ్చేసి తన బ్యాగ్ చెక్ చేస్తాడనమాట. అంటే ఇంకేం వస్తువులు వెళ్ళదండి అలా చెక్ చేస్తున్నప్పుడు మన హీరో చూస్తాడనమాట, ఏంటి బ్లడ్ పోషన్స్ ఈ తాగే అనుకో నాకు కొంచెం బ్యాగ్ లో ఇంకా కొంచెం స్పేస్ మిగులుతాయని చెప్పి మన హీరో తాగుతాడనమాట వచ్చేసి. అలా అవి తాగిన తర్వాత మన హీరో వచ్చేసి ముందుకు నడుచుకుంటూ వెళ్తాడు అనమాట. అప్పుడు లూ వచ్చేసి మన హీరో నేను గేట్ లోనే చాలా పవర్ఫుల్ ఎనర్జీని ఫీల్ అవుతున్నాను చెప్తాడనమాట మన లూ వచ్చేసి. నాకు తెలిసేది బాస్ ఏంటని చెప్తాడనమాట మన హీరోతో. మన హీరో మళ్ళీ ఆ బ్లడ్ పోషన్ తాగుతాడనమాట. మన హీరో ఉండి నేను కూడా ఫీల్ అవుతున్నాను నాకు తెలిసిందన్నమాట మన హీరో లూతో వచ్చేసి. అందుకనే నేను తాగుతున్నాను బ్లడ్ పోషన్ చెప్తాడనమాట మన లూతో. మన హీరో తాగేప్పుడు మనం చూపిస్తారన్నమాట మన హీరో వచ్చేసి తాగుతున్నప్పుడు స్ట్రెంత్ 5 విజిలిటీ 5 పెరుగుతుంది అన్నమాట మన హీరోకి. అలా మన హీరో వెళ్తూ చాలా దూరం వెళ్ళింటాడు అనమాట. మన హీరో ఉండి నేను చాలా దగ్గరలో ఉన్న మన హీరో అనమాట. నేను దూరం నచ్చుకుని వచ్చేకి నేను బ్లడ్ పోషన్ తగిలే దాని పవర్ వచ్చేసి కొంచెం తగ్గింది అనుకుంటాడు మన హీరో వచ్చేసి. అప్పుడు వెళ్ళి వచ్చేసి ఇక్కడ దగ్గరలోనే చాలా పవర్ఫుల్ ఎనర్జీని ఫీల్ అవుతున్నాను మాస్టర్ అంటారు అనమాట మన హీరో. అప్పుడు లూ వచ్చేసి మనం చాలా దగ్గరికి వచ్చే మాస్టర్ అంటది అన్నమాట మన హీరోతో. మన హీరో ముందు వచ్చి ఏంది లైట్ వస్తుంది ఉంటాడు మన హీరో వచ్చేసి. అప్పుడు మన హీరో ఉండి అయితే వెళ్ళి చెప్పిన నిజమే మనం చాలా దగ్గరికి వచ్చా ఉంటాం మన హీరో వచ్చి. అప్పుడు లూ వచ్చేసి నేను చెప్పింది అంటాడు అనమాట మన హీరోతో. అప్పుడు మన హీరో వచ్చేసి గమ్మన్ లూ ఉంటాడు అనమాట మన లూతో. అప్పుడు లూ వచ్చేసి నా మాటలు నీకు తప్ప ఎవరికి వినపడం మాస్టర్ అంటది అనమాట. అప్పుడు మన హీరో వచ్చేసి అది కూడా నిజమే కదా అనుకుంటాడు మన హీరో వచ్చేసి. అప్పుడు మన హీరో వచ్చేసి ఆ ప్లేస్ లో అటు ఇటు చూస్తున్నాడు అనమాట. అప్పుడు మన హీరో ఏమంటాడంటే ఇక్కడ నేను ఎంత స్ట్రాంగ్ అని ఫీల్ అవుతున్నా అంటే గేట్ లో సుఖం పవర్ మొత్తం ఇక్కడ ఫీల్ అవుతున్నా అంటాడు మన హీరో వచ్చేసి. లాస్ట్ గేట్ లో టాలెంట్ వానికన్నా చాలా పవర్ఫుల్ ఉన్నాడు అనమాట మన హీరో వచ్చేసి. మన హీరో అలా ఇలా చూస్తున్నప్పుడు తన ముందర చాలా దూరంగా ఉల్ఫ్ ఉంటది అనమాట. ఆ ఉల్ఫ్ ఎలా చూస్తుందంటే మన హీరోని చాలా కోపంగా వస్తుంది అనమాట. ఆ ఉల్ఫ్ పనుకోవాలంటే అది నేచి నిలబడి మన హీరో దగ్గర చూస్తుంది అనమాట. మన హీరో దాన్ని చూసి దీని పవర్ ఎలా ఉందంటే ఇది ఖచ్చితంగా గేట్ కీపర్ అని మన హీరో దాని దిక్కులా చూస్తుంటాడు అనమాట. అప్పుడు లూ వచ్చేసి పోరాటం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మాస్టర్ అంటారు అనమాట మన హీరోతో. అప్పుడు ఎలా వచ్చేసి దీంతో పోయేటప్పుడు చాలా జాగ్రత్త మాస్టర్ అంటారు అనమాట మన హీరోతో. మన హీరో ఆ గేట్ కీపర్ చూస్తూ దీని ప్రజెన్స్ ఎలా ఉందంటే టాలెంట్ కంటే చాలా చాలా పవర్ఫుల్ ఎక్కువ అంటాడు మన హీరో వచ్చేసి. మన హీరో వచ్చేసి అయితే ఖచ్చితంగా ఈ గేట్ కి రియల్ బాస్ మాస్టర్ అనుకుంటాడు మన హీరో వచ్చేసి. అలా మన హీరో అనుకుంటున్నప్పుడు ఆ ఉల్ఫ్ వచ్చి చాలా స్పీడ్ గా వస్తుంది అనమాట మన హీరో దిక్కు. మన హీరో ఉండేది వచ్చేసి చూసి మన హీరో వచ్చేసి తన కత్తిలతో ఆపుతాడు అనమాట. దాన్ని వచ్చేసి లూ కత్తితో ఆపి ఎల్ కత్తితో పొడుద్దా ఉంటాడు అనమాట మన హీరో వచ్చేసి. దాన్ని అలా పొడిచినా కూడా పెద్దగా దానికి డ్యామేజ్ తగలుతాయి అనమాట. అప్పుడు మన హీరో చూసాను అనమాట ఏం డ్యామేజ్ తగలదని చెప్పి. అప్పుడు అది వచ్చేసి చాలా కోపంగా వచ్చేసి మన హీరోని కొడతాడు అనమాట. అది కొట్టినట్టుకి మన హీరో చాలా దూరం పోతాడు అనమాట. మన హీరో వచ్చేసి లూతో ఇల్తో కత్తిని తల దాంతో రెండితో ఆపుతాడు అనమాట తను పోయే స్పీడ్ ని. అలా మన హీరో ఎనుకోకుండా ఆపుకొని ఈ ఉల్ఫుల్లే ఇది కనిపించడానికన్నా చాలా స్ట్రాంగ్ గా ఉందనుకుంటాడు మన హీరో అండి. మన హీరో అండి నాకు ఇంకా ఛాన్స్ లేదు, ఎందుకంటే ఎంత దాడి చేసినా కూడా అది నెమ్మదిగా దెబ్బ తింటుంది అనుకుంటాడు మన హీరో వచ్చేసి. మన హీరో అండి దీన్ని ఓడించాక చాలా టైం పడుతుంది మన హీరో అనుకుంటాడు. అప్పుడు మన హీరో నవ్వుతూ మరి అంత బ్యాడ్ గా లేదు ఫైటింగ్ అనుకుంటాడు మన హీరో వచ్చేసి. మన హీరో ఉల్ఫ్ తో
ఫైటింగ్ చూసి మన హీరో కొంచెం ఫ్లాష్ బ్యాక్ లో ఒకటి గుర్తొస్తుంది అనమాట. తను ఇక్కడ రాకుండా గైడ్ గా ఉన్నప్పుడు మన హీరో గాబ్లిన్స్ ఫైటింగ్ చేసిన తల్లే అప్పుడు మన హీరో చాలా కష్టాలు వచ్చిన తల్ల ఒక దాన్ని ఫైటింగ్ చేయడానికి కూడా అలా మన హీరో అనుకున్నాడు అన్నమాట. ఇప్పుడు వచ్చేసి తర్వాత మన హీరో వచ్చేసి ఎల్లు కత్తులతో ఆ ఉల్ఫ్ మీదకి పోతాడన్నమాట. అలా మన హీరో చాలా స్పీడ్ గా దాడేస్తాడు అనమాట ఆ ఉల్ఫ్ మీదకి. అలా మన హీరో దానితో దాడి చేస్తూ కొంచెం దూరం పోతాడన్నమాట. అప్పుడు ఆ ఉల్ఫ్ వచ్చేసి మళ్ళీ స్పీడ్ గా మన హీరో మీదకి వస్తాడు అన్నమాట. ఇప్పుడు మన హీరో ఉండి ఎల్ కత్తితో అడ్డబెట్టి దాన్ని లూ కత్తితో దాన్ని పొడిచాడన్నమాట. అప్పటికి పెద్దగా డ్యామేజ్ తగ్గకుండా తర్వాత ఎల్తో లూతో అలా పొడుస్తూ ఉంటాడన్నమాట. అప్పటికి కూడా ఉల్ఫ్ తగ్గదన్నమాట. చాలా పవర్ఫుల్ గా మన హీరో మీదకి వస్తాడు అనమాట. మన హీరో కూడా ఆకోకుండా దాని మీద ఫైటింగ్ చేస్తాడు అనమాట. మన హీరో ఆ ఉల్ఫ్ తో ఛాన్స్ పోరాడి లాస్ట్ దాన్ని చనిపోయి స్టేజ్ చేస్తాడన్నమాట మన హీరో వచ్చేసి. తర్వాత మన హీరో వచ్చేసి జస్ట్ మిస్ అనుకుంటాడు అన్నమాట నేను చచ్చిపోయి. మన హీరో ఆ ఉల్ఫ్ చూసి అనుకుంటాడు అనమాట. దీనికి నేను ఓడిచడానికి కారణం ఆ బ్లఫ్ కోసం అనుకుంటాడు అనమాట. అలాగే వచ్చేసి మెయిన్ గా బర్న్ హార్ట్ లేకుండా చాలా కష్టం దాని రిఫ్లెక్షన్ వల్ల ఆ ఉల్ఫ్ ఓడినికి చాలా హెల్ప్ ఉన్నాడు మన హీరో వచ్చేసి. నేను ఈ ఉల్ఫ్ ఫైటింగ్ లాస్ట్ గేట్ లో టాలెంట్ ఫైటింగ్ అసలు కంపేర్ చేయలేను ఎందుకంటే ఇది ట్రాలెంట్ కన్నా చాలా స్ట్రాంగ్ కాబట్టి చాలా హార్డ్ గా అనుకుంటా మా హీరో చేసే ఫైటింగ్. తర్వాత మా హీరో వచ్చేసి దాని దగ్గర చూస్తూ కత్తి ఉంటా లు వచ్చేసి దాంతో పొడిచాడు అనమాట. అలా పొడిచినప్పుడు మా హీరోకి నోటిఫికేషన్ అనమాట. మీరు బాస్ మాస్టర్ ఛాంపియన్ ఓడిచారని నోటిఫికేషన్ అనమాట. మీరు ఎక్స్పీరియన్స్ పొందారని ఇంకో నోటిఫికేషన్ అనమాట మన హీరోకి. తర్వాత మన హీరోకి ఇంకో నోటిఫికేషన్ అనమాట. ఇది ఛాంపియన్ బ్లడ్ ని అబ్జర్వ్ చేసుకుంది లూ అని చెప్పేసి. అలాగే ఇంకోటి అనమాట నోటిఫికేషన్ ఏమొస్తుంది అంటే లూ అనేది ఛాంపియన్ బ్లడ్ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల లూ ఎజెట్టి పెరిగిందని వస్తుంది అనమాట. లూక్ వచ్చేసి కొత్త స్కిల్ వస్తుంది అనమాట. ఇది ఛాంపియన్ బ్లడ్ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల. ఆ స్కిల్ పేరు వచ్చేసి స్ట్రాంగ్ విల్ అనమాట. ఆ స్కిల్ వచ్చేసి ఏంటంటే మా హీరో ఎప్పుడైనా ఫైటింగ్ చేసినప్పుడు మా హీరో తట్టుకోలేని దాడులు జరుగుతున్నప్పుడు ఆ సమయంలో స్టామినా అనేది వేగంగా కోరుకుంటుంది అనమాట మా హీరోకి వచ్చేసి. అలా నోటిఫికేషన్ అనమాట. తర్వాత సిస్టమ్ నుంచి నోటిఫికేషన్ అనమాట. మన హీరో లూ ఖచ్చితంగా పొడిచినప్పుడు తన స్కిల్ లూది అదే క్యానబిలిజం యాక్టివేట్ అవుతుంది అనమాట. మన హీరో చూసింది అనమాట. ఏంటి క్యానబిలిజమా? ఇక్కడతో 11 చాప్టర్ అయిపోయింది.